బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిక్కీ బాయ్ విలేజ్లో ఎన్ని కష్టాలు పడ్డాడు చూద్దాం. తెలిసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఆకలి వేస్తుంది, ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందాం. దేవుడా, ఎలాగోలాగా స్విగ్గీలో జాబ్ వచ్చింది. ఈరోజు మంచి ఆర్డర్లు వచ్చి డబ్బులు బాగా వచ్చేలా చూడు దేవుడా. ఆఫర్లు ఏమైనా ఇవ్వండిరా బాబు. మా నాన్న నెంబర్ ఇద్దాం, ఆఫర్లు ఏమైనా వస్తాయి. అమ్మయ్యా, 100 రూపాయలు తగ్గింది, ఫుల్గా తినేయచ్చు. ఏమన్నా ఆర్డర్లు వస్తే బాగుండు. ఆర్డర్ వచ్చింది. అమ్మయ్యా, గుమ్మిని ఎలాగోలా డెలివరీ ఇచ్చేయాలి. అమ్మయ్యా, లొకేషన్కి వచ్చేసాం. ఎక్కడ వాళ్ళు ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఎవరు? నేనండి, డెలివరీ బాయ్ని. ఎవడా? డేవిడ్ వాళ్ళ అబ్బాయా? మరి చెప్పంటారా బాబా, ఎలా ఉన్నా డేవిడ్ గడే? డేవిడ్ కాదురా, డెలివరీ బాయ్. చాలా క్లోజ్ రా బాబా. అంటే నేనండి, స్విగ్గీ బాయ్నండి. ఇదే డేవిడ్ కాదా? సిద్ధు? ఊరు సిద్ధు నువ్వంటరా? మళ్ళీ సిద్ధుగాడు అంటాడు. ఎవడరా బాబు, ఇదేం డెలివరీరా? సుబ్బరావు గడ అబ్బాయా? చెప్పరా బాబా. ఈ స్విగ్గీ వాడు ఏంటి ఇంకా రాలేదు? నానా, ఎవరితో ఫోను? మనోడరా, సిద్ధిగాడంట. ఆ సుబ్బరావు కొడుకురా, ఆడు ఫోన్ చేయాలే. అది కాదండి, కొంచెం అడ్రస్ చెప్పండి. ఏంటే ఆధార్ కార్డా? నా ఆధార్ కార్డు మీకేందా? ఆధార్ కార్డు కాదండి, అడ్రస్ అండి. మేము మధ్యన మామూలు చేస్తానండి ఆధార్ కార్డుతో. మీ ఇంటికి అడ్రస్ చెప్పండి కొంచెం. ఏటా ఆధార్ కార్డు కదా? ఓహో, అడ్రస్ చెప్తున్నాను బాబు. ఎక్కడున్నావు బాబు నువ్వు? ఇక్కడ ఏదో గుడి ఉందండి. గుడా? ఆ గుడి పక్కన 2 కుక్కలు ఉంటాయి చూడు బాబా, అక్కడ రోడ్డు మీద పడుకొని. ఏంటి కుక్కలా? ఊరా, 2 ఏటో పోయి ఉంటారా కలిసి. కుక్కలు ఎక్కడ ఉంటారు ఇక్కడ? మనం చూసాను వచ్చినప్పుడు. అవి ఎక్కడ ఉంటాయి? ఆ పక్కన సొంత ఉంటుంది. ఇక్కడ సొంత ఉందిరా బాబు. ఆ సొంత అంతా వచ్చేయమనుకో నిలువుగా. అక్కడ అప్పులలో ఉంటారు. అక్కడికి వచ్చే ఫోన్ చేయ బాబా. ఏంటి అప్పులోలా? అప్పులోలు ఏంట్రా? అపోలోనా? అదే అపోలో. అదేనే, అదే బాబా. అపోలోకి వచ్చానండి ఎలాగోలాగా. అపోలోకి వచ్చాయబా. అక్కడ ఎదురుగా అదే మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మొన్న నెగ్గినప్పుడు ఫ్లెక్సీ పెట్టాడు. ఫ్లెక్సీ ఉంటుంది చూడు. అంటే ఎప్పుడో నెగ్గినప్పుడు ఫ్లెక్సీయా? ఓరు బాబు, అది ఎప్పుడో గాలి కొట్టిగా పోయి ఉంటుంది రా. అంటే లేదా మొన్న ఉందిలే. ఆ పక్కన ఒక ఆటో ఉంటుంది. ఆటో పక్కన డైనేజ్ ఉంటుంది. ఆ డైనేజ్ పట్టుకుని నిలుగు వచ్చేయనుకో, అక్కడ మా ఇల్లు. ఈ రోజు అడిగి ఏమని చెప్తాడు. ఆటో పక్కన డ్రైనేజీ కూడానా? ఎలవలాగా కనుక్కొని వస్తానండి. ఈడేమో సరిగ్గా చెప్పడు అడ్రస్. అక్కడ ఎవడో ఉన్నాడు, నన్ను అడుగుదాం. అన్నా చంద్రుడు, అదే కొంచెం అడ్రస్ చెప్పన్నా. కొంచెం అడ్రస్ కాదా? అడ్రస్ అన్న ఏంటన్నా రోడ్డు మీద తినేస్తున్నావు ఏంటన్నా? రోడ్డు మీద వెళ్ళాను తమ్ముడు, పానీపూరి కొట్టుకెళ్ళాను. అది మనం బాగా తెలుసులే, చేయడు. అక్కడ ఎందుకు తింటామా అని ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని తినేస్తున్నా. అడ్రస్ रुक साले मेरा पैसा दे. ఇక అమ్మాయి కైని వాడు వచ్చేస్తున్నాడు. రైట్, వీడేమో అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీడెవడో వస్తాడు, హిందీ వాడు అనుకుంటా. హిందీలో అడుగుదాం, ఎలాగోలాగా అడ్రస్ చెప్తాడు వీడు. దానా रुक साले भैया भैया कुछ एड्रेस देगा क्या? भैया एड्रेस चाहिए? रुको एड्रेस बोलो भैया.
प्लीज भैया कुछ कहीं नहीं देता तो मैं बोलता। అడ్రస్ చెప్పరా అంటే నా దగ్గరకు వచ్చి కైనీ వేస్తావు ఎందుకురా? अड्रेस नहीं मालूम है, मैं नया आ गया भैया, क्या चाहिए तुम? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ అమ్మాయి ఏంట్రా అడ్రస్లు చెప్పరు? ఈ ఊర్లో వాళ్ళు మామూలుగా అడుగుతుంటే అడ్రస్లు చెప్తులే, కొంచెం పరిచయం చేసుకొని అప్పుడు అడ్రస్ అడుగుతాం. ఆయన ఎవరో పెద్ద మనిషిలో ఉన్నారు, ఆయన అడుగుతాం కరెక్ట్. ఏంటి గురుగారు? ఏంటి ఫుల్గా మంది వేసినట్టున్నాడే? సర్లే అడ్రస్ చెప్తే చాలు. అండి గురుగారు నమస్కారం అండి, మీ పేరేంటండి? మా పేరా? మా పేరు నీకు ఎందుకురా? ఏదో మామూలుగా అడిగానండి, ఎందుకండి అంత కోపం? నా పేరు ప్రమాదం. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం అడ్రస్ చెప్పండి. ఏంటి అడ్రస్సా? అబ్బా అడ్రస్ ప్లాన్ చేయవు, నా అడ్రస్ ఎందుకు నీకు? అయ్యో మీది కాదండి బాబు ఈ అడ్రస్. అంటే నువ్వు మా ఆవిడ? అబ్బా ఎంత ప్లాన్ చేయర్రా, ఎన్ని రోజులు ఏం జరుగుతుందిరా ఈ విషయం? ఎన్ని రోజులు ఏం సాగుతుంది వ్యవహారం? అని నేను డైలీ బయటికి వెళ్ళినప్పుడు వచ్చాడు నువ్వేనా? మరి చెప్పరు తమ్ముడు. అన్నా ఎందుకన్నా? అడ్రస్ బాగానే గుర్తుపెట్టారు నువ్వు, బాగానే వచ్చావు కానీ 2 ఇల్లు తప్పు. పర్వాలేదు నేను చెప్తాను. అదే సాలే मेरा पैसा दे जाऊँ बाहर देगा అదే. ఈ అమ్మాయి పానీపూరి వాడి దొరికేసిన సెలవులో తప్పించుకోవాలి. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, ఆమెతో. अरे शोर का बच्चा मेरा पैसा दे, उस साले बोलता तुम पैसा देता दे. ఎవడో కూడా తెలియదు నాకు. ఎరా ప్రమాదం ఏంటాడు గొడవేంటి? ఈడు నా అడ్రస్ అడుగుతున్నాడు ఈడు. అమ్మా నేను మొన్న చూసాను మీ సందులో తిరుగుతున్నాడు, ఈడేనా? నేను ఎవడో అనుకున్నా ఈడే. అదేనా అనుకున్నా. అబ్బా ఆహా నీవు ఈ ఊరు వస్తావే ఫస్ట్ టైం రా. ఇది ఎక్కడ నిందాలరా? ఏంట్రా చేతిలో అయితే? ఉరే మా పార్సల్ తీసుకుని తినేస్తావేంట్రా? ఉరే అది నాది కాదురా. उस बच्चा बच्चा मैं देखता आजा दूसरी करता उसे ले. మనం చూసింది ఈడు కాదనుకుంటా. मैं देखता उस बच्चा, मैं बोलता ना उस बच्चा. ఈడేనా? ఈడైతే అదో ఆ హిందీ కూడా చెప్తున్నాడు. అసలు ఎవడా నువ్వు చెప్పరా? ఇంకా డెలివరీ ఎత్తాక ఇచ్చానండి. ఇది కొంచెం చూడండి బాక్స్. ఇది ఏముందిరా బాక్సులో? ఖాళీ బాక్స్ ఉంది కదా. ఇప్పుడు అది తినే వెళ్ళిపోయాడండి. అన్నా ఏంట్రా తినే వెళ్ళిపోయా? నమస్తారా? పొద్దున్న చేపల పుల్లలో కొంచెం కూర పక్కన చేసింది. ఎందుకురా అనుకున్నా, మీ దాన్ని మారలే ఇంకో. మాకు గొడవ చేయకండి. ఇదిగోండి నేను డెలివరీ పోయానండి, మీకు ఫోన్ మాట్లాడండి. ఏదే పోనా? పోనీ ఎవడాడు? హలో ఎవడా నువ్వు? రే ఎవడాడు గొడవ చేస్తున్నాడంట? నా అడ్రస్ అడుగుతున్నావు అంటే ఎవడు నువ్వు? ఓరే ప్రమాదంగా నువ్వా? నేనరా ఈరేసినే. అదే ఈరేసా? బా ఆహా నువ్వెలా పురమైందండి? వేదాంధ్ర లింకు ఎవడు నువ్వు అడ్రస్ చెప్పను వస్తామా? ఊరేడమ్మా నాకు వీడి పిల్లలకి లింక్ ఉందని తెలిసిపోయిందంటరా? అమ్మో వీడితో ఎందుకు వచ్చిన గొడవలే. హలో రాంగ్ నెంబర్ అండి, రాంగ్ నెంబర్. ఈ రేస్ కాదు, ఎవడో రాంగ్ నెంబర్, ఎవడో రాంగ్ నెంబర్ అని ఎట్టేసాడు. ఏంటి రాంగ్ నెంబర్ అని పెట్టేశాడా? ఎందుకు ఎట్టాడు నువ్వు చెప్పు. ఎందుకు వచ్చావు? నన్ను అడ్రస్ ఎందుకు అడిగావు? అమ్మ తొక్కలో జాబ్ పాదపోయింది. నేను పోతున్నాను రా బాబు, నాకు మీ సంబంధాలు వచ్చే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.